కాంగ్రెస్ నేతలు తమ ఫామ్ హౌస్లపై వివరణిస్తున్నారు. తన ఫామ్ హౌస్ పై జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమేనని ఒకరు, తన ఫామ్ హౌస్ విషయంలో చట్టం ప్రకారం ముందుకు వెళ్లాలని మరో నాయకుడు కామెంట్ చేశారు. దీంతో ఫామ్ హౌస్ ఎపిసోడ్ అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో హైడ్రా హీట్ కొనసాగుతోంది. అధికార పార్టీ నేతల ఫామ్ హౌస్లపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తుండటంతో కొంతమంది నేతలు దానిపై క్లారిటీ ఇచ్చే పనిలో పడ్డారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తన ఫామ్ హౌస్ ప్రభుత్వ నిబంధనల మేరకే ఉందన్నారు. ఒకవేళ FTL బఫర్ జోన్ లో ఉన్నట్లయితే తానే దగ్గరుండి కూల్చివేయిస్తారన్నారు. 20 ఏళ్ల క్రితమే అన్ని పరిశీలించి అధికారులతో కూడా చర్చించి ఫామ్ హౌస్ నిర్మించామన్నారు పట్నం మహేందర్ రెడ్డి. ఈ మధ్య సర్వే చేసి బఫర్ జోన్ లో లేదని అధికారులు కూడా నివేదిక ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి తన పేరు తెరపైకి తెచ్చి ఆరోపణలు చేస్తున్నారని, తన ఫామ్ హౌస్ రూల్స్ కు విరుద్ధంగా ఉంటే అక్కడే కూల్చేద్దామన్నారు. షాబాద్ పక్క కూడా శంషాబాద్ కాబట్టి మా విలేజ్ కూడా అక్కడ షాబాద్ కాబట్టి అక్కడ నేను ఫామ్ తీసుకున్నాం. అప్పట్లోనే చిన్నగా కట్టుకోవడం జరిగింది. కానీ అప్పట్లో కూడా నేను అధికారులకు చూపించే కట్టించినాం. ఎందుకంటే ఏదైనా ముందుగా నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి ఇట్లాంటివి ఏమైనా రావచ్చు అని ముందు జాగ్రత్తగా ఆలోచించే అక్కడ కొలతలు వేసే కట్టినాం. నిజంగా కూడా మరి ఇక్కడ క్లియర్ చూడండి, మీరు కూడా చూడండి, బఫర్ FTLకు ఇది లేదు. ఉంటే తప్పకుండా నేను తీస్తా, నాకు నోటీస్ ఇచ్చిన తీస్తా. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తన ఫామ్ హౌస్ కూల్చివేత అంశాన్ని ప్రస్తావించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ KVP రామచంద్రరావు స్పందించారు. కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతగా తనకు ఎలాంటి మినహాయింపులు వద్దని సీఎం రేవంత్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. సాధారణ పౌరుల విషయంలో చట్టం ఎలా ఉంటుందో అలాగే వ్యవహరిస్తే చాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన, సుందరీకరణను స్వాగతిస్తున్నానని, కొంతమంది నేతలు వారి స్వప్రయోజనాల కోసమే విమర్శలు చేస్తున్నారని అన్నారు. మూసీ విషయంలో ప్రతిపక్షాలది మొసలి కన్నీరే అన్న సంగతి ప్రజలందరికీ తెలుసని లేఖలో ప్రస్తావించారు KVP. అధికార పార్టీ నేతలు తమ ఫామ్ హౌస్ల విషయంలో ప్రభుత్వానికి, విపక్షాలకు వివరణ ఇస్తుండటంతో ఇంకెంతమంది నేతలు ఈ జాబితాలో చేరిపోతారో అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. బీఆర్ఎస్ నేతలు పదే అధికార పార్టీ నేతల ఫామ్ హౌస్ల గురించి ప్రస్తావిస్తుండటంతో ఈ అంశం మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.